నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మిడిల్ ఈస్ట్ ఇంకా రగులుతూనే ఉంది. ట్రంప్ ఆలోచన ఏంటి? అసలు ఇరాన్పై ఎందుకు ఇంత కక్ష కడుతున్నాడు? ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న ట్రంప్ వైఖరిలో మార్పు రాకపోవడం, మాట్లాడే మాటలకి ఎక్కడ పొంతం లేకుండా తను చేసుకునే డిసిషన్లు, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారుతాయి. ఇవే ఇష్యూస్పై మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ కొచ్చాటిల్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్, అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి? అసలు మదిలో ఏముంది? ఎంతకాలం దీన్ని ఇలా కొనసాగిస్తారు? ప్రపంచ దేశాలన్నీ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా నాకేం పట్టినట్టుగా ఒంటెద్దు పోకట్లకు పోవడాన్ని ఏ రకంగా చూడాలి? ట్రంప్ ఈ యుద్ధంలో ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదు. యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఫిబ్రవరి 26 తారీఖు నెటన్యాహు ప్రెసిడెంట్ ట్రంప్తో కలిసి మేము 28 తారీఖు పొద్దున 9:15కు బాంబింగ్ చేయబోతున్నామని చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే. ఆ రోజు పొద్దున మీటింగ్ జరుగుతుంది, 40 మంది కమాండర్లు వస్తున్నారు సుప్రీం లీడర్ని కలవడానికి, ఈ లొకేషన్లో ఉంటారని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇజ్రాయెల్ చెప్పారు మేము బాంబింగ్ చేయడానికి పోతున్నాం, మీరు వస్తే రండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమైందంటే అరే ఇది ఇజ్రాయెల్ వాడు మొత్తం క్రెడిట్ తీసుకెళ్ళిపోతాడు, నాకేమొస్తుందని చెప్పి ఆయన వెళ్ళి దుంకాడు దాంట్లో. యాక్చువల్లీ మీరు చూస్తే ఆ బాంబింగ్ చేసింది, ఖమేనీని చంపిందంతా ఇజ్రాయెల్ చేశారు. అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఉండే కానీ వాళ్ళ పెద్ద రోల్ లేకుండే దాంట్లో. ఇది అయిపోయిందా? అది అయిపోగానే ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు. వాళ్ళ పని అయిపోయింది. మెయిన్గా క్యాల్కులేషన్ ఏముండే అంటే 3వ 4వ రోజులో ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, గవర్నమెంట్ లీడర్ లేరు, సో ఇరాన్ గవర్నమెంట్ మారిపోతుంది. సో రెజీమ్ చేంజ్ ఫర్ ద ఫస్ట్ థింగ్. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అది కావాలంది, నెటన్యాహు కూడా అదే కావాలంది. నెటన్యాహు ఇప్పుడు కూడా అదే పట్టు మీద ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడి నుంచి జరిగిపోయారు, కొంచెం చాలా మటుకు జరిగిపోయారు. సో ఈ రెజీమ్ చేంజ్ జరగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఇరాన్లో ఒక సెకండ్ లెవెల్, అంటే ఇప్పుడు ఒక కంపెనీ అయినా కానీ ఒక దేశమైనా కానీ ఒక స్టూడియో లాంటి దాంట్లో కూడా ఒక సెటప్ ఉంటుంది. అవును, పైనుంచి కింద దాకా టాప్ మోస్ట్ పంచి లేరు అనుకోండి, ఏదైనా కెపాసిటీలో ఆయన ఫంక్షనింగ్ లేరు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ టేక్ ఓవర్ చేసుకుంటారు ఇమీడియట్. ఆర్మీలో కూడా మీరు చూస్తారు, ఆపరేషన్ టైంలో ముందున్న కమాండర్ మీద ఏమైనా దాడి జరిగి ఆయనకి ఏమైనా జరిగితే సెకండ్ లెవెల్ టేక్ ఓవర్. ఆ రోజు సంతోష్ బాబు గారితో జరిగిన గల్వాన్లో జరిగిన ఘర్షణలో ఆయన చనిపోగానే, ఆయన మీద అటాక్ జరగగానే ఆయన సెకండ్ ఉన్న మేజర్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఇమీడియట్గా. అది లీడర్షిప్. అది వీళ్ళు అది ఊహించాలి. వీళ్ళు అనుకున్నారు టాప్ లెవెల్ కొట్టంగానే మొత్తం కొలాప్స్ అయిపోతుంది గవర్నమెంట్. అది చేసిన ఫస్ట్ తప్పు. అది జరగలేదు. సెకండ్ లెవెల్ టేక్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు సెకండ్ లెవెల్ని కొట్టారు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి. అప్పుడు 3వ లెవెల్ లీడర్స్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇరాన్లో ఉన్న 32 మేజర్ మన దగ్గర జిల్లాలని చెప్పొచ్చు, చాలా పెద్ద దేశం. ఆఫ్టర్ సౌదీ అరేబియాతోని ఇరాన్ వాజ్ ఆల్సో ఈక్వల్ ఇన్ సైజ్. కువైత్, బహ్రెయిన్ అంతా చిన్న దేశాలు. ఖత్తర్ 150 కిలోమీటర్లు ఉన్నాయి. మన హైదరాబాద్ ఒక పక్క నుంచి ఒక పక్క అని ఖతర్ అయిపోతుంది అది. కానీ వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి, గ్యాస్ ఉంది, దాంతో నడుస్తుంది వాళ్ళ బిజినెస్ అంతా. ఇప్పుడు జరిగిన దాంట్లో ఫస్ట్ అది ఉండే. వీళ్ళేమనుకున్నారు, ఒకసారి గవర్నమెంట్ పడిపోతే మేము మా మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడతాం అక్కడ. దానికి షా ఆఫ్ ఇరాన్ కొడుకు ఒకరున్నారు యూఎస్లో, రైజా పేల్వి, ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఇప్పుడు తెలిసిన తర్వాత అది కాదు, దీనికన్నా ముందు వాళ్ళది ఇంకో ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఇప్పుడు జైల్లో వేసి పెట్టారు ఇప్పుడున్న రెజీమ్. ఆయన్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెడదాం అనుకున్నారు. అది కూడా కాలేదు. ఓకే, అది ఇంకొక ప్రాబ్లం అయిపోయింది అక్కడ. సో ప్రెసిడెంట్ ట్రంప్ బెంజమిన్ నెటన్యాహు క్యాల్కులేట్ చేసిన ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. దానితోనే లింక్ ఉంది అన్ని ప్లాన్లకి. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు. ఫస్ట్ యురేనియం ఒక రూల్ యుఎస్ ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటారు, ప్రెసిడెంట్ ట్రంప్ మీరు వింటూనే ఉంటారు, ఇరాన్కి యురేనియం అనే ఇది ఉండకూడదు ఇరాన్ దగ్గర. దే షుడ్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. చాలా క్లియర్ ప్రెసిడెంట్ ట్రంప్. మళ్ళీ పదే చెప్తుంటారు ఆయన. దానికి కారణం ఆయన చెప్పేది ఏంటంటే మా మీద బాంబు వేస్తారని కాదు ఆయన చెప్పేది. ఒకసారి న్యూక్లియర్ బాంబు వచ్చేస్తే ఇరాన్ దాన్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తారు ఫస్ట్. బికాజ్ ఇరాన్ డస్ నాట్ రికగ్నైజ్ ఇజ్రాయెల్. ఇరాన్ అని కాదు, చాలా మటుకు అరబ్ దేశాలు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయరు యాజ్ దే. ఇరాన్కి పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్, సౌదీ అరేబియా, ఒక అబ్రహాం అకార్డ్స్ అని మీరు వినుంటారు, మొన్న కూడా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఇదంతా అయిన తర్వాత మీరు అందరూ దీని మీద సంతకం పెట్టాలన్నారు. అబ్రహాం అకార్డ్ ఏంటి? అబ్రహాం అకార్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వచ్చిన ఒక చిన్న ఏం చెప్తారు ప్రపోజల్. అది దాని సంతకం పెట్టే దేశాలు ఇజ్రాయెల్ని అంగీకరిస్తున్నారు. ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్ అని.
ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో పిలుపు ఉండే పిఎల్లో ఉన్నప్పుడు యాసిర్ అరాఫాట్ టైం ఇజ్రాయెల్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్. ఇజ్రాయెల్ మనలాగానే 1948లో ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ అని చెప్పలేరు, వాళ్ళే చేసుకున్నారు దేశంగా. ఇది ఉండకూడదు, అది ఒక మెయిన్ థింగ్. సో ఇది అబ్రహాం అకార్డ్ సైన్ చేయని చెప్పారు. యూఏఈ, బహ్రెయిన్ అండ్ కువైత్ 3 దేశాలు సైన్ చేసేసారు ఆల్రెడీ. సౌదీ అరేబియా సైన్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు October 7th దాడి జరిగింది ఇజ్రాయెల్ మీద గాజా నుంచి. దాన్ని ఆపడానికి చేశారని చెప్పి ఒక కథ కూడా ఉంది ఇంకోటి. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయుధాలు ఆపడం అనొక్కటి అది జరగదు. డ్రోన్లు కానీ మిసైళ్ళు కానీ వీళ్ళ దగ్గర గల్లీలో తయారు చేస్తారు ఇరాన్లో. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోయింది. $10,000-20,000 డ్రోన్ తయారు చేస్తారు. దాన్ని కొట్టడానికి అమెరికా $1 million మిసైల్ ఉపయోగిస్తారు. ఆలోచించండి, అక్కడే పోతుంది మీ ఎకనామీస్ స్కేల్, అక్కడే పడిపోతుంది. మూడోది అఫ్కోర్స్ మిసైల్ డ్రోన్ పక్కన పెడితే అది కూడా మాట్లాడలేదు ఇప్పుడు. మూడోదేమో వీళ్ళు హెజ్బుల్లా, హూతీ అండ్ హమాస్ని సపోర్ట్ చేయకూడదు. మనకు అందరూ తెలిసిందే వీళ్ళు ముగ్గురు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇరాన్. వీళ్ళకి ఆయుధాలు, డబ్బులు అన్నీ పంచిపెడితే ఎప్పటి నుంచో ఇరాన్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూర్చున్నది ఒక్కొక్క దేశంలో, ఆ దేశంలో పరిపాలించే వాళ్ళ మీద కూర్చుంటున్నారు వీళ్ళు వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్ అనే ఒక దేశం ఉంది, వాళ్ళకి పార్లమెంట్ ఉంది, కానీ అక్కడ హెజ్బుల్లా వెళ్ళి కూర్చున్నారు, టెర్రరిస్ట్ గ్రూప్. వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు ఏం చేయాలి గవర్నమెంట్ అని. గవర్నమెంట్కి దమ్ము లేదు అక్కడ ఉన్న గవర్నమెంట్కి, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ పనికిరారు. ఓకే, సో అక్కడ హెజ్బుల్లా వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళకి ఆయుధాలు ఇరాన్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకు డబ్బులు ఇరాన్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సుప్రీం లీడర్ నస్రుల్లా అని ఒక లీడర్ ఉండే, ఆయన్ని ఇజ్రాయెల్ చంపారు ఒక 6 నెలల ముందు బంకర్ బస్టర్ బాంబ్ యూజ్ చేసి. ఆయన ఖమనీ తర్వాత నంబర్ 2 ఉండే ఆయన టెక్నికలీ, ఈవెన్ దో ఆయన ఇరానియనుడు కాదు, కానీ షియా లీడర్. లెబనాన్ పార్లమెంట్లో వీళ్ళకి 16 ఎంపీస్ ఉన్నారు. ఎవరికి? హెజ్బుల్లా. అక్కడ ఎలక్షన్ నడుస్తుంది, అక్కడ పార్లమెంట్ ఉంది, 2 మినిస్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఓకే, సో ఇజ్రాయెల్ కండిషన్ ఏంటంటే ఈ హెజ్బుల్లా, హూతీ, హమాస్ వీళ్ళు ముగ్గురిని లోకం నుంచి మాయం చేసేసేయాలని ఇజ్రాయెల్ దానికోసం గాజాలో పడ్డారు. హమాస్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయారు. మొన్న ఒక కమాండర్ చంపారు ఒక 2 వారాల ముందు, వాళ్ళ సీనియర్ మోస్ట్ కమాండర్ అక్కడ గాజాలో. సో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంకోని అపాయింట్ చేసిండు. వాడు పాపం వచ్చి 2 రోజులు చైర్లో కూర్చోగానే వాడిని కూడా కొట్టేసిండు. ఇప్పుడు ఆడు కూడా ఇప్పుడు కొత్త పేరు చెప్పగానే వాడిని కూడా కొట్టేస్తారు. అది ఇజ్రాయెల్ పాలసీ. అది ఈవెన్ నస్రుల్లా తర్వాత వాళ్ళు ఇంకొక లీడర్ని అపాయింట్ చేశారు లెబనాన్లో, అది వాళ్ళని కూడా కొట్టేశారు. ఇజ్రాయెల్ ఏం చాలా క్లియర్ వాళ్ళకి దాట్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉండకూడదు. ఇది ఇరాన్ ప్రాక్సీస్ అంటాం మనం, ప్రాక్సీస్ ఉండకూడదు. సో ఫస్ట్ ఇస్ రెజీమ్ చేంజ్ జరగలేదు, యురేనియం గురించి ఏం మాట్లాడలేదు. మూడోది మిసైల్ డ్రోన్ గురించి ఇప్పుడు కూడా ఏం ఈ కండిషన్స్లో ఈ MOUలు ఎక్కడ కనిపించట్లేదు. నాలుగోదేమో హూతీ, హమాస్ అండ్ హెజ్బుల్లా మీద ఉన్న ఆంచలు, వాళ్ళకి సపోర్ట్ ఏం మాట్లాడలేదు. 5-6 ఐదోది మెయిన్ పాయింట్. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ అదే ఉండే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ ఉంచుకోవాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెనే ఉండే ముందు, యుద్ధం కన్నా ముందు ఓపెన్ ఉండే. కానీ ఎవరు క్లోజ్ చేశారు? ఇరాన్ క్లోజ్ చేశారు. అది US ఊహించలేదా? కదా అసలు US ఇందులోకి రావడం వీళ్ళు ఏం సాధించారు సార్? ఏం సాధించారని కాదు. ద ప్రాబ్లం ఏంటంటే వెరీ సింపుల్. ఇప్పుడు హూతీలు, హమాస్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చాలా మట్టుకు US ఏం సాధించలేదు అక్కడ. వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ వాళ్ళని అరికట్టడానికి కానీ అమెరికాలో అదే ప్రజలు అడుగుతున్నారు, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? నెటన్యాహుకు చాలా క్లారిటీ ఉంది, మేము ఇరాన్ని కొడుతున్నాం, ఇవాళ కాకపోతే రేపు కూడా కొడతాం, మేము వాళ్ళని కొడుతూనే ఉంటాం, హూతీలను కొడతాం, మేము హమాస్లను కొడతాం, ఇప్పుడు లెబనాన్లో కొడుతున్నారు హెజ్బుల్లా. అట్లనే ఇరాన్ పాము తల అక్కడ ఉంది. వీళ్ళందరూ ప్రాక్సీస్. ఇరాన్ కొట్టేస్తే చాలు, వీళ్ళు ముగ్గురు ఉండరు. ఇరాన్కి మీద ఆ క్లారిటీ నెతన్యాహుకి ఉంది, ట్రంప్కి అది లేదు. ఆయన ఒకరోజు పిల్లి తెల్లదంటాడు, మళ్ళీ సాయంత్రం కాగానే కాదు పిల్లి నల్లదంటాడు, మళ్ళీ పొద్దున ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, గంట తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక స్టెబిలిటీ లేదు ఆయనకి. ఆయన ఒక అమెరికన్ ప్రెసిడెంట్. దీంట్లో చాలా మటుకు ఒక మేజర్ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే యురేనియం గురించి ఫస్ట్ స్టార్ట్ అయింది. యురేనియం ముందు ఇరాన్ దగ్గర తక్కువ ఉండే క్వాంటిటీ, వాళ్ళ దగ్గర ఒక పవర్ ప్లాంట్ ఉంది, దానికి కావాల్సిన యురేనియం వాడుకుంటున్నారు. సో యురేనియం ఎప్పుడు వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేసేటప్పుడు చాలా మటుకు దాంట్లో ఉన్న బాంబుల గురించి డిస్కషన్ ఉంటుందన్నమాట. దాంట్లో పెట్టే న్యూక్లియర్ బాంబ్ గురించి డిస్కషన్ ఉంటుంది మెయిన్గా. అది ప్యూరిటీ మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లెవెల్కి చేరుకున్న తర్వాత దాన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది, అది పనిచేస్తుందా లేదా బాంబు. కానీ యురేనియం తీసుకొచ్చి పెట్టగానే ఏం కాదు, దాన్ని డెటనేట్ చేయాల్సి వస్తుంది.
చాలా పెద్ద సైంటిఫిక్ ప్రాసెస్. అది మనం పోఖ్రాన్లో చేసాం, మీకు గుర్తుంటుంది. ఇందిరాగాంధీ టైంలో ఫస్ట్ చేసాం, దాని తర్వాత వాజ్పేయి గారి టైంలో చేసాం ఇంకోసారి. పోఖ్రాన్ మన టెస్టింగ్ సైట్. చాలా తవ్వి లోపలికి 10 కిలోమీటర్ లోపల వెళ్ళి అక్కడ దాన్ని పెట్టి మొత్తం డెటనేషన్ అంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 25-30 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి ఇది బ్లాస్ట్ అవుతుంది. దాన్ని సైంటిఫిక్గా అనలైజ్ చేస్తారు. ఇది యురేనియం. ఇప్పుడు దాకా న్యూక్లియర్ బాంబ్ వాడింది ఒకటే ప్లేస్లో, ఒకటి కాదు 2 ప్లేస్లో, హిరోషిమా, నాగసాకి. దాని తర్వాత ఎక్కడ లోకంలో ఇప్పుడు దాకా న్యూక్లియర్ బాంబులు వాడలేదు. కానీ నేను చెప్పాను చూడండి ముందు, ఒక న్యూక్లియర్ బాంబ్ మీద ఉంటే అదొక థ్రెట్ అంతే, మీరు వాడరు. ఇప్పుడు పక్కన ఒక పిచ్చోడు ఉన్నాడు, ఎవడు, నార్త్ కొరియా, కిమ్ జాంగ్ ఉన్. వాడిని ఎప్పుడు వెళ్ళిపెట్టి ఇది ఏం చేయడు వాడిని. వాడు అప్పుడప్పుడు 2 మిసైల్ కొడతాడు జపాన్ వైపు, అది సీల్ వెళ్ళి పడిపోతుంది, అయిపోయింది, ఆ చప్పట్లు కొడితే అందరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆయన దగ్గర వెళ్ళి ఎవడు నేను అది చేస్తాను, నేను అది చేస్తాను అని చెప్పారు. ట్రంప్ వెళ్ళి కలిసిండు ఆయన్ని. ఎందుకు? వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. వాడేమని అంటాడు, నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, అది దగ్గర వచ్చావో నేను వేస్తాను నీ మీద. సో ఎవరు వెళ్ళరు ఆయన దగ్గరికి. నేను యుక్రెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. యుక్రెయిన్ దగ్గర ఉండే, అది యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయినప్పుడు తీసుకెళ్ళిపోయారు రష్యా. యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేరు, అప్పుడు రష్యా దాడి చేశారు. ఏం చేస్తారు యుక్రెయిన్? వాళ్ళ రెగ్యులర్ వెపన్స్తో డీల్ చేయాల్సి వస్తుంది. కానీ రష్యా ఏమంటున్నారు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, గుర్తుపెట్టుకో, వేస్తే మీ దేశమే ఉండదు. ఇక నెక్స్ట్ 5,000-10,000 సంవత్సరాల దాకా ఇక్కడ రాలేరు ఎవరు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ మనం చూసాం దీన్ని ఒక సివిలియన్ ఇంపాక్ట్ చెర్నోబిల్లో జరిగింది. చెర్నోబిల్ పవర్ ప్లాంట్లో పెద్ద న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు దాంట్లో కూలింగ్ టవర్లో, అది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 250 కిలోమీటర్ చుట్టుపక్కల ఎవరు వెళ్ళలేరు నెక్స్ట్ ఒక 5,000 సంవత్సరాల దాకా. అంత పెద్ద రేడియేషన్ ఇప్పుడు కూడా అక్కడ ఉంది. దాని తర్వాత పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది కదా ప్లాంట్ ఉంది, ప్లాంట్ ఉండొచ్చు, అండ్ ఆయుధాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. అది డేంజరే కదా సార్? అది డేంజరే. అది వచ్చిందంతా నార్త్ కొరియా నుంచి. అది వాళ్ళకు ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉండే, లైక్ మన రాజారామన్న లాగా, లేకపోతే అనిల్ కక్కోడ్కర్ లాగా, హోమీ బాబా లాగా. వాళ్ళ దగ్గర ఒక పెద్ద మనిషి ఉండే, ఆయన పేరు ఏక్యూ ఖాన్. ఆయన ముందు హాలండ్లో పనిచేస్తుండే, న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్నప్పుడు. ఆయన టైంలో ఇంత చెక్కింగ్ ఏం లేకుండా ఆయన అక్కడి నుంచి ఈ న్యూక్లియర్ ప్లాంట్ డ్రాయింగ్స్ అన్ని పాకిస్తాన్కి తెచ్చుకున్నాడు. చదువుకుంటున్నప్పుడు అక్కడే పిహెచ్డీ చేశాడు అక్కడి నుంచి, హాలండ్ నుంచి. ఆ ప్లాన్ మొత్తం పాకిస్తాన్కి తీసుకొచ్చి అక్కడ ఒక ప్లాంట్ కట్టారు. తర్వాత హాలండ్ వాళ్ళకి తెలిసింది ఇది తీసుకొచ్చిన డ్రాయింగ్స్ అంతా మాదే అని. అప్పుడు దాకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. దాని నుంచి ప్లాంట్ తయారు చేశారు. దాని నుంచి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారైన తర్వాత ఆ తప్పు ఇరాన్ దగ్గర జరగకూడదని చూస్తున్నారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ మీద యుఎస్ నిఘా ఉంది. ఓకే, తాళం వేసి తాళం చేయి వాళ్ళ దగ్గర ఉంది, యుఎస్ దగ్గర. పాకిస్తాన్ వాడుకోలేరు, ఎందుకంటే యుఎస్కి భయం ఉంది, ఇది ఏదో రోజు తాలిబాన్ వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడేమో. అవును. ఓకే, ఒకసారి ఆల్రెడీ యుఎస్ మీద దాడి జరిగింది 9/11లో. ఆసారి ప్లేన్లో యూజ్ చేశారు, ఈసారి న్యూక్లియర్ బాంబులు తీసుకొస్తాడని భయం ఉంది వీళ్ళకి. అప్పుడు ఐసిస్ చేశారు, అల్ఖైదా చేశారు, ఇప్పుడు తాలిబాన్ కూర్చున్నారు. ఎవరైనా ఇంకా అల్ఖైదా ఇంకా ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు వాళ్ళు వచ్చి ఒక రోజు వచ్చి రైడ్ చేసి తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు మీరు. సో అదొక భయం ఉంది అమెరికాకి ఇప్పుడు కూడా, ఇరాన్ దగ్గర ఉండకూడదు అంతే. ఇది వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఉంది. ఇప్పుడు కూడా అదేమంటున్నారు, ఇరాన్ కెనాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. కానీ ఇరాన్ ఏమంటున్నారు, ఓకే మేము ఒక 10 సంవత్సరాలకి అగ్రీ చేస్తాం. ఇది ప్రెసిడెంట్ ఒబామా ఉన్న టైంలో 2015లో JCPOA అనే ఒక అగ్రిమెంట్ జరిగింది, ఆ డీల్ జరిగింది. దాంట్లో ఇరాన్ ఏమన్నారంటే, మా దగ్గర ఉన్న 40% ప్యూరిటీ ఉన్న యురేనియం మీకు ఇచ్చేస్తాను, మీరు తీసుకెళ్ళిపోండి యుఎస్కి. మిగతా కొంచెం యురేనియం మా దగ్గర పెట్టుకుంటాం, మేము మా సివిలియన్ పర్పస్కి వాడుకుంటాం, మా న్యూక్లియర్ ప్లాంట్కి, మా పవర్ ప్లాంట్ ఉంది, దానికి ప్యూరిటీ చాలా తక్కువ కావాలి, 3.67%. సో నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా 3.67%లోనే మేము ఉన్న 40 కిలోలు యురేనియం వాడుకుంటాం, మిగతాది మేము యూజ్ చేయం, మీకు ఇచ్చేసాం. దాని బదులు అమెరికా వాళ్ళని, వీళ్ళు ఏమైందంటే 1979 నుంచే ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పటి నుంచి అమెరికన్ ఎంబసీలో ఉన్న స్టాఫ్ని 1 సంవత్సరం పాటు వీళ్ళు హాస్టేజెస్గా ఉంచుకున్నారు, ఖొమేనీ వాళ్ళు ఉన్న ఆ టైంలో. సో అప్పటి నుంచి అమెరికా ఏం చేశారంటే, వీళ్ళ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ సీజ్ చేసేసారు. బ్యాంక్లో ఉన్న డబ్బులు, యూఎస్లో ఉన్న, యూరోప్లో ఉన్న చాలా చోట్ల డబ్బులు ఉంటుంది ఇరాన్కి, అది మొత్తం సీజ్ చేస్తారు. ఈవెన్ మనకు కూడా ఉంటుంది, పేమెంట్లు చేయడానికి, యూరోపియన్ కంపెనీస్ పేమెంట్ చేయడానికి, లేకుంటే సౌదీ అరేబియాకి పేమెంట్ చేయడానికి మనం అక్కడున్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాం, ఇండియా నుంచి పంపించక్కర్లేదు. ఆ డబ్బులంతా సీజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ రష్యాతో అదే జరిగింది, యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు. యూరోప్లో $200 బిలియన్ రష్యా డబ్బులు పడినాయి, మొత్తం సీజ్ చేసుకున్నారు. ఇరాన్ ఏమంటున్నారు, మాది $400 బిలియన్ మీ దగ్గర ఉంది, దాంట్లో ఖతార్లో ఉంది ఒక $20-30 బిలియన్ అక్కడ ఉంది, భారతదేశంలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, యూరోప్లో ఉన్నాయి, యూఎస్లో ఉంది.
దాని నుంచి మాకు $200 బిలియన్ కావాలంటున్నాం. మేము న్యూక్లియర్ ఆపేస్తాం. ఓకే, 10 సంవత్సరాలకి మేమేం చేయము, మాకు $200 బిలియన్. అప్పుడు అందరూ అక్కడున్న అమెరికాలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఏం క్యాల్కులేట్ చేస్తున్నట్టు, ఒబామా అగ్రిమెంట్ ఏముండే, జేసీపీ ఏముండే, ఈయన చేస్తుంది ఏముంది. ఒబామా అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఇరాన్ చెప్పారు, మేము నెక్స్ట్ 10 సంవత్సరాలు కాకుండా దాని తర్వాత కూడా మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయము. ఓకే, మేము మా దగ్గర యురేనియం మీకు అప్పగిచ్చేస్తున్నాము, మిగతాది నేను చెప్పాను చూడండి సివిలియన్ యూస్కి వాడుకుంటాం. ఈ అగ్రిమెంట్స్ సంతకం పెట్టే ముందు 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు. 2 సంవత్సరాలు అండ్ చాలా మైన్యూట్ డీటెయిల్స్లో వెళ్ళారు అమెరికా. అంటే న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడుంది, దాని ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు, ఈ యురేనియం 3.67 ఎవరు ఉంచుకుంటున్నారు, దానికి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్స్ ఎప్పుడు వస్తారు, CCTV కెమెరాలు ఎక్కడ పెడతారు, చాలా మటుకు టెక్నికల్గా 2 సంవత్సరాలు నెగోషియేట్ చేసిన తర్వాతనే ఒప్పందం పెట్టారు 15లో. కానీ 18లో 2018లో ఎలక్షన్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఐటమ్ మీద మెయిన్గా ఫోకస్ చేశారు. ఒబామా దేశాన్ని అమ్ముకున్నాడు ఇరాన్కి, టెర్రరిస్ట్ నేషన్ ఇరాన్, వాళ్ళకి $400 మిలియన్ ఇచ్చేసాడు. 400 మిలియనే, ఇప్పుడు అడుగుతున్న 200 బిలియన్ అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ పొద్దు నుంచి చాలా మటుకు అమెరికన్ ఛానల్స్ ఆ ప్రెసిడెంట్ ట్రంప్ పాత స్పీచ్లు అన్నీ చేసి ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ డీల్ సైన్ చేస్తే ఆయన పొలిటికల్ లైఫ్ ఫినిష్ అయిపోతుంది దీంతో. ఎట్లయినా ఆయన నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయలేరు. అమెరికాలో 2 సార్లు చేయొచ్చు ప్రెసిడెంట్గా ఉండొచ్చు మీరు, కానీ రాబోయే రిపబ్లికన్ పార్టీ కూడా ఓడిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రైమరీస్లో స్టార్ట్ అయిపోయింది. నవంబర్లో వాళ్ళ మిడ్ టర్మ్ పోల్స్ ఉంది. అక్కడ ఉన్న కాంగ్రెస్ మెన్ అంటారు వాళ్ళ పార్లమెంట్కు, అది ఇప్పుడు 100% రిపబ్లికన్స్ ఓడిపోతారు. ఆ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అమెరికాలో $3 ఉన్న మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇప్పుడు 6కి వెళ్ళిపోయింది. ఒక గ్యాలన్ అంటే 3.5 లీటర్స్. ఇంత రేట్ ఎప్పుడు అమెరికాలో పెరగలేదు. అండ్ ఐరానికలీ అమెరికాలో ఉన్న ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. మళ్ళీ రేట్లు ఎందుకు పెరుగుతుందని అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు. మన దగ్గరే ప్రొడ్యూస్ చేస్తున్నాం, బయట సౌదీ అరేబియా దగ్గర నుంచో మిగతా ప్లేస్ ఖతార్ నుంచో ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేము. మన దగ్గరే మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం 100% ఆయిల్. మళ్ళీ రేట్లు ఎందుకు పెంచారో అడుగుతున్నారు. అది పెద్ద క్వశ్చన్. అది ఎందుకంటే 40% వాళ్ళ ఆయిల్ వాళ్ళు బయట అమ్ముకుంటారు, మళ్ళీ బయట నుంచి తెప్పించుకుంటారు. ఇదొక గేమ్ వాళ్ళది, అమెరికాది. సార్, నవంబర్లో ఎఫెక్ట్ ఉంటుందా ఇతను ప్రెసిడెంట్ పోస్ట్? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం రేపు ఆగింది అనుకోండి, దీని ఇంపాక్ట్ ఈజీలీ నెక్స్ట్ ఇయర్ దాకా ఉంటుంది. ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ ఇట్లా డీల్ ఉంది అని చెప్పగానే నేను ఇవాళ పొద్దున కూడా చెక్ చేస్తే $87 ఉంది బ్యారెల్కి. తగ్గింది అనుకోండి, ముందు 100 దాకా వెళ్ళింది, 110 కూడా వెళ్ళింది, ఇప్పుడు 87లో తిరుగుతుంది. అది 70కి వస్తే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది భారతదేశంలో. మనం రష్యా నుంచి 40లో కూడా కొన్నాం. రష్యా మీద బ్యాన్ పెట్టినప్పుడు $40 బ్యారెల్లో కొన్నాం మనం. ఇప్పుడు మనకి రష్యా కూడా అమ్ముతున్నారు, $70 అమ్ముతున్నారు రష్యా. మనం డైవర్సిఫై చేసుకున్నాం. వెనిజువేలా నుంచి తెప్పించుకుంటున్నాం, మనం రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం, అది కాకుండా మనం బ్రెజిల్ నుంచి తెప్పించుకుంటున్నాం, అర్జెంటీనా, ఆఫ్రికా వైపు నుంచి తెప్పించుకుంటున్నాం, చాలా దేశాలను తెప్పించుకుంటాం ఇప్పుడు. కానీ ఒక్కొక్క దేశం ఆయిల్ క్వాలిటీ సపరేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దగ్గర నుంచి రైట్ క్రూడ్ ఉంటుంది, థమ్స్అప్ లాగా ఉంది చూడడానికి. కానీ అదే టైంలో మీరు వెనిజువేలాని తీసుకొస్తే హెవీ క్రూడ్ ఉంటుంది, అది మన డాంబర్ లాగా ఉంటుంది రోడ్డు మీద వేసే. దాన్ని ప్రాసెస్ చేయడంలో చాలా ఇది క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, LPG, దాని తర్వాత బ్యూటేన్, ప్రొపేన్, మీథేన్ అన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. నైట్రోజన్, ఇదంతా దాని నుంచి వస్తుంది. ఇదే నైట్రోజన్ నుంచి గల్ఫ్లో ఫెర్టిలైజర్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర నుంచి 17 షిప్పులు పర్షియన్ గల్ఫ్లో పడినాయి లాస్ట్ 2 నెలల నుంచి, ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మన దగ్గర ఉన్న 17 కంటైనర్ పెద్ద షిప్లు నైట్రోజన్ ఫర్టిలైజర్ తీసుకొని అక్కడ పడింది. ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న ఒక డిసిషన్ తీసుకున్నారు మోదీ గవర్నమెంట్, దీన్ని పక్కనున్న ఒక పోర్టుకు తీసుకెళ్ళి, సౌదీ అరేబియన్ పోర్టుకు తీసుకెళ్ళి మొత్తం దింపేసి మళ్ళీ దీన్ని ట్రక్లో సౌదీ అరేబియాకు ఇంకొక పోర్ట్ ఉంది యెమెన్ దగ్గర, యాన్బూ అని చెప్పేసి, అది హోర్ముజ్ దగ్గర సంబంధం లేదు, ఇటువైపు ఉంది, హూతీలు కూర్చుంటారు అక్కడ, ఓకే, యెమెన్ పక్కన. సో అక్కడ తీసుకెళ్ళి ఆ పోర్ట్కి రావాలంటే సౌదీ అరేబియా పైనుంచి ఇక్కడ దాకా 1200 కిలోమీటర్లు ఉంది. 1200 కిలోమీటర్లు ఎన్ని ట్రక్కులు కావాల్సి వస్తాయి మీకు? తీసుకొచ్చి మళ్ళీ షిప్లో దింపి అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళడం. కానీ నిన్నటి నుంచి సిచ్యువేషన్ కొంచెం బాగుపడదు అంటారు. నిన్న 35 షిప్పులు క్రాస్ చేసినాయి. ఇవాళ పొద్దున అమెరికన్ సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ వాళ్ళది, అంటే ఈ వెస్ట్ ఏషియా అంతా వాళ్ళ కింద వస్తుంది. సెంట్రల్ కమాండ్ ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు మెరీనర్స్కి,
అంటే మన ఎయిర్లైన్స్ వాళ్ళకి నో టైమ్ అంట, మిసైల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు నో టైమ్ ఇష్యూ చేస్తారు, నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని చెప్పి, మేము ఈ ఏరియాలో మిసైల్ కొడుతున్నాం చెప్పి మనం ఒరిస్సా నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి మనం అటువైపు దాకా మొత్తం ఒక మ్యాప్ ఇచ్చేస్తాం, ఈ టైం నుంచి ఈ టైం లోపల మేము ఒక మిసైల్ కొట్టబోతున్నాం, మీ ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ నుంచి వెళ్ళకూడదు ఆ టైం. ఇది జరుగుతుందన్నమాట. తో నేను ఇవాళ పొద్దున ఒక నోటీస్ ఇష్యూ చేశారు యూకే అండ్ యూఎస్ కలిసి, దట్ మేము గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఒక మిలిటరీ ఆపరేషన్ నడుపుతున్నాం, షిప్స్ అది చూసుకొని మా దగ్గర చెక్ చేసుకొని అటువైపు నుంచి వెళ్ళండి మీరు. అది ఏంటంటే అక్కడ ఉన్న మైన్స్, సీ మైన్స్ని తీస్తున్నారు, ఇరాన్ వేసారు ఈ మైన్స్ అంతా. ఇరాన్ది అన్నిటికంటే ప్లస్ పాయింట్ అది ఉండే, ఈ మైన్స్ వేసాం అక్కడి నుంచి షిప్లు వెళ్ళదని. ఇప్పుడు అమెరికన్ షిప్స్ వచ్చి అక్కడ కూర్చొని తీస్తున్నారు మైన్స్ అంతా. సో అదొక ఆపరేషన్ నడుస్తుంది, బహుశా ఇంకొక వారం రోజులు ఉండొచ్చు అది. సో ఇరాన్ది కొంచెం ఇప్పుడు వీక్ అయిపోయింది. ఇరాన్ని యాక్చువల్లీ ఇదే యూఎస్ చేయాలండి, ఇజ్రాయెల్ ఇదే చెప్పారు, మీరు సీజ్ ఫైర్ చేయకండి, ఇరాన్ ఆ టైం వాడుకుంటారు. మన దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు నక్సలైట్తో ఎంసీహెచ్ఆర్డీలో చర్చలు నడిపారు, మీకు గుర్తుంటుంది, రామకృష్ణ అలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ నెలపాటు ఉన్న టైం వాళ్ళు వాడుకున్నారు చాలా మంచిగా. వాళ్ళ కార్డర్స్ని అన్ని షిఫ్ట్ చేసుకున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి ఆయుధాలు తెచ్చుకున్నారు, ఆయుధాలు ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు చూస్తూ నిలబడ్డారు, ఏం చేయలేకపోయారు వాళ్ళు, ఎందుకంటే సీజ్ ఫైర్ ఉంది. దాని తర్వాత అటాకులు మళ్ళీ పెరిగింది, సుక్మా కానీ బీజాపూర్ కానీ అటు ఛత్తీస్గఢ్ వైపు కూడా. ఎందుకు అది వాడుకున్నారు. ఇది ఇరాన్ కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన ఈ 2 నెలల్లో వాళ్ళు మొత్తం వాళ్ళ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మార్చేసి ఆయుధాలు అన్నీ మళ్ళీ రీప్లెనిష్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పంపించి కమాండర్కి ఇన్స్ట్రక్షన్ అన్నీ ఇచ్చి పెట్టారు. చూసుకుంటూ కూర్చున్నారు, ఏం చేయలేకపోతున్నారు అమెరికా. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ ఒకసారి వస్తే మీ మీద దాడి జరుగుతూనే మీరు దాడి చేయొచ్చు, అదొక రూల్ ఉంది. సో మొన్న ఆడొక డ్రోన్ కొట్టాడు ఏదో ఒక షిప్ మీద ఇరాన్, అప్పుడు అమెరికా ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ మీద ఒక మిసైల్ కొట్టాడు. బందర్ అబ్బాస్ చెప్పి వాళ్ళ దగ్గర పెద్ద ఒక పోర్ట్ ఉంది ఇరాన్ దగ్గర, అక్కడ దాని మీద కొట్టారు. అక్కడ ఒక మిసైల్ లాంచింగ్ సైట్ ఉంది, దాని మీద కొట్టారు. అప్పుడు ఇరాన్ ఏం చేశారు, కువైత్ మీద దాడి చేశారు మొన్న. అమెరికన్ బేస్ ఒకటి ఉంది, దాని మీద కొట్టారు, కానీ అది ఇంటర్సెప్ట్ చేసుకున్నారు. సార్ అసలు ఇరాన్ కాన్ఫిడెన్స్ ఏంటండి, అమెరికాతో ఇంత లాంగ్గా ఫైట్ పెట్టుకోవడం, ఇంత దూరం వెళ్ళడం, అది వర్కౌట్ అవుతుందా, ఎంతవరకు తీసుకురాగలరు వాళ్ళు? సో ఇరాన్ది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటాం మనం. ఇది మనం ఫస్ట్ చూసాం వియట్నాంలో, ఒక చిన్న గెరిల్లా ఆర్మీ 150,000 యుఎస్ ట్రూప్స్ని ఓడించారు. 19 సంవత్సరాలు పోరాటం చేశారు, మోర్ దెన్ 50,000 మంది దానికి చనిపోయారు అంటున్నారు. అప్పుడు కూడా అమెరికా లాస్ట్లో పారిపోయాల్సి వస్తుంది, అక్కడి నుంచి పారిపోయారు లిటరలీ, దే హ్యావ్ టు రన్ అవే. ఎట్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్విప్మెంట్ అంతా పడేసి పారిపోయారు, అట్లనే వియట్నాంలో జరిగింది. మీ దగ్గర ఒక పెద్ద ఒప్పనెంట్ వస్తే మీరే ఆయన్ని అడ్డుకోలేరు, వాళ్ళు ముందే మీ ఎయిర్ ఫోర్స్ని కొట్టేస్తారు, నేవీని కొట్టేస్తారు, అన్నీ కొట్టేస్తారు. కానీ మీ దగ్గర డ్రోన్స్ ఉంది, మీరు ఆ డ్రోన్స్ వాడతారు. ఒక డ్రోన్కి నేను చెప్పినట్లు $20,000 ఉంటుంది, $10,000 నుంచి $20,000. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా $1 million ఒక మిసైల్ పంపిస్తాడు, పేట్రియట్ మిసైల్. ఎన్ని రోజులు పంపిస్తాడు? ఇప్పుడు అమెరికా దగ్గర పేట్రియట్స్ లేవు, అయిపోయినాయి. కొత్త తయారు చేయాలంటే ఇంకా 6 నుంచి 8 నెలలు పడుతుంది. ఇప్పుడు అమెరికా అంటున్నారు, మేము ఎందుకు ఈ పేట్రియట్ తయారు చేయాలి, మేము కూడా డ్రోన్లు తయారు చేసుకుంటాం, ఆ డ్రోన్ టు డ్రోన్ మేము కొట్లాడుకుంటాం మేము. అమెరికా ఇప్పుడు రీపర్ డ్రోన్స్ అని వాళ్ళ దగ్గర రీపర్, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇరాన్ దగ్గర అన్నిటికైనా అడ్వాంటేజ్ అంటే వాళ్ళ లోకల్ మిషనరీ చాలా స్ట్రాంగ్, వాళ్ళది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్, ఎస్పెషల్లీ మిసైల్స్ అంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా పెద్ద పెద్ద కొండల కింద కేవ్స్ తయారు చేసి దాని లోపల ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పెట్టుకున్నారు. మీరు ఏం బాంబింగ్ చేసినా కానీ ఏం చేయలేరు వాళ్ళ మీద. ఓన్లీ B2 బాంబర్స్ పనిచేస్తుంది అమెరికా దగ్గర ఉన్నది. ఆ B2 బాంబర్స్ ఉన్న వాళ్ళు బాంబ్ చేస్తున్న బంకర్ బస్టర్ బాంబ్స్ వేస్తేనే ఈ కొండ మొత్తం పగిలి కింద పడిపోతుంది. అదే జరిగింది ఆ రోజు న్యూక్లియర్ అటాక్ జూలైలో జరిగిన అది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ లిటరలీ ట్రాప్డ్. ఆయన ఇప్పుడు ఏం చేయలేరు, ఎక్కడే చేయొచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని నేవీని పెట్టి ఓపెన్ చేపించడం, చూసుకుందాం రా నువ్వేం చేస్తావు నేను చూస్తాలే, నువ్వు బాంబులు కొడతా మేము చూస్తా అని చెప్పి మొన్న కొట్టినట్టు కొట్టాలి అమెరికా. అప్పుడు ఇరాన్ క్వైట్ అయిపోతారు, షిప్స్ అని మూవ్ కావడం మొదలవుతుంది. 2,000 షిప్స్ ఉన్నాయి పర్షియన్ గల్ఫ్లో. మన దాంట్లో ఆల్మోస్ట్ 200 నుంచి 300 ఇండియన్ షిప్స్ ఉన్నాయి, ఇండియాకి రావాల్సిన షిప్. నిన్న 2 షిప్స్ ఇండియాకి వచ్చేసినాయి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. ఇది ఓపెన్ చేసేస్తే ఇమ్మీడియట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ పడిపోతుంది. ఆల్రెడీ నిన్న చెప్పాను చూడండి 87కి వచ్చింది, అది 87 నుంచి ఒక 80కి వస్తుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి దీని ఇంపాక్ట్ ఉంటుందా? ఎస్, నవంబర్ కాదు నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ దాకా ఉంటుంది తిరిగి. ఎందుకంటే ఖత్తర్ గ్యాస్ ఫెసిలిటీస్ మీద కొట్టారు ఇరాన్, అది రిపేర్ చేయడానికి మనకు మినిమం 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళ 40% వాళ్ళ ప్రొడక్షన్ పడిపోయింది.
సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టారు, అంత డ్యామేజ్ లేదు కానీ ఒక సంవత్సరం పాటు దాన్ని కూడా, కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ రిఫైనరీని కొడితే ప్రాబ్లం, మనలాంటి దేశానికి ప్రాబ్లం లేదు, చిన్న దేశాలకు ప్రాబ్లం ఉంది. వాళ్ళ దగ్గర రిఫైనరీస్ లేదు. మన దగ్గర విశాఖపట్నంలో, మ్యాంగ్లూరులో, బొంబాయిలో, గుజరాత్లో చాలా చోట్ల రిఫైనరీస్ ఉంది మనకి. మనం రిఫైన్ చేసుకుంటాం, అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చి నేను చెప్పాను చూడండి, దాన్ని పెట్రోల్గా సపరేట్గా కెరోసిన్, ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్, మిగతా గ్యాస్లు మొత్తం దాన్ని ఎల్పిజి మొత్తం దాన్ని తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న దేశాల దగ్గర రిఫైనరీస్ లేరు. సో వాళ్ళు క్రూడ్ ఆయిల్ తీసుకునే బదులు వాళ్ళు రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు, పెట్రోల్ డీజిల్గా తీసుకుంటాం. మనకు ఆ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎల్పిజి మనం డైరెక్ట్ ఖతార్ నుంచి తీసుకుంటాం. సో ఖతార్ ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళు ఇప్పుడు మన వైపు కొంచెం ప్రయారిటీ ఇచ్చి పంపిస్తారు మనకి. అది కాకుండా మొన్న ఒక ఒప్పందం చేశాం యూఏఈతోని. ప్రైమ్ మినిస్టర్ మోదీ వెళ్ళి అల్ నహాన్ వాళ్ళ క్రౌన్ ప్రిన్స్తో మాట్లాడి, వాళ్ళ ప్రెసిడెంట్తో మాట్లాడి సంతకం పెట్టారు. ఏంటి, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. అంటే మన ఇంట్లో సంపు ఉంటుంది, నీళ్ళ సంపు. ఆ నీళ్ళ సంపు 5,000 లీటర్లు ఉండొచ్చు మ్యాక్సిమం. కొంత పెద్ద అంటే 10,000 లీటర్లు ఉండొచ్చు. 150,000 లీటర్లు ఉంటే ఎట్లా ఉంటుంది, 3 లక్షల లీటర్లు ఉంటే ఎట్లా ఉంటుంది. సో సౌదీ ఇప్పుడు యూఏఈ ఏం చేస్తున్నారంటే ఒరిస్సా దగ్గర పెద్ద ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని అండర్ గ్రౌండ్ ఉండొచ్చు, ఓవర్ గ్రౌండ్ ఉండొచ్చు. మన దగ్గర అండర్ గ్రౌండ్ వెళ్ళక్కర్లేదు ఈస్ట్ కోస్ట్లో, ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి దాడి ఆ సైడ్ నుంచి రాదు మనకి. వెస్ట్ కోస్ట్లో ప్రాబ్లం ఉంది మనకి. పాకిస్తాన్ ఓవర్ ఉంటే ట్యాంక్ ఉంటే బయట నుంచి మిసైల్ కొడితే ఆ ట్యాంక్ మొత్తం బయలుపోతుంది. సో అండర్ గ్రౌండ్ పెడితే ఆ ప్రాబ్లం లేదు. సో మన దగ్గర ఆ సైడ్ ఉంది, ఆయన ఎక్కడని మనకు తెలియదు. గుజరాత్లో ఉందంటున్నారు, విశాఖపట్నం మ్యాంగ్లూరు దగ్గర ఒకటి ఉంది, గోవా దగ్గర ఉంది అంటున్నారు. ఇదంతా సీక్రెట్ ఉంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏం చేస్తారంటే మార్కెట్లో ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ $50 పడిపోయింది. మనం ఇమ్మీడియట్లీ ఒక 3, 4, 5 మిలియన్ బ్యారెల్ తీసుకొచ్చి నింపేసుకుంటాం దీంట్లో. అక్కడే ఉంటుంది అది. స్పాయిల్ అయితే కాదు కదా, పాలు కాదు కదా స్పాయిల్, అక్కడ పడి ఉంటుంది. సడన్గా మార్కెట్లో $70, $80 అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లం. అప్పుడు మనం దీని నుంచి గుంజుకుంటాం బయట. మన దగ్గర ఇప్పుడు ఉన్నది మొత్తం షిప్లో ఉన్న క్వాంటిటీ, రిఫైనరీలో ఉన్నది, ఈ స్ట్రాటజిక్ అన్నీ కలుపుకుంటే మన దగ్గర 63 రోజులు కావాల్సిన పెట్రోలియం రిజర్వ్స్ మన దగ్గర ఉంది. అదే టైంలో చైనా దగ్గర 270 రోజులకి ఉంది. అంత కెపాసిటీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో మనం కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో మోదీ గవర్నమెంట్ ఈ ఒప్పందం చేసినప్పుడు యూఏఈ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మన దగ్గర పెడుతున్నారు. ఎంత, 30 మిలియన్ బ్యారెల్స్. అంటే వాళ్ళ 6 రోజుల ప్రొడక్షన్ అది యూఏఈది. ఒక రోజులో వాళ్ళు 4 దాకా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2.5 చేస్తున్నారు, కానీ OPEC నుంచి బయటకు వచ్చేసారు. దాంతో వాళ్ళు 5 దాకా పెంచుకోవచ్చు. ఇప్పుడు 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తే మన దగ్గర 6 రోజులకి వాళ్ళ కెపాసిటీ తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవచ్చు. రేపు యుద్ధం మళ్ళీ బ్రేక్అవుట్ అయితే యూఏఈ ఏం చెప్తారు, మలేషియా వచ్చి అడుగుతారు మాకు క్రూడ్ ఆయిల్ కావాలంటే, అరే అక్కడ ఇండియాలో ఉంది, ఓకే ఒరిస్సా దగ్గర మీరు షిప్తో వచ్చి తీసుకెళ్ళిపోండి, మా వాళ్ళు ఉన్నారు అక్కడ చూసుకుంటారు. రెగ్యులర్గా వీళ్ళు దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటారు. అట్లనే వాళ్ళు ఇప్పుడు యూఏఈ చాలా చోట్ల, ఈవెన్ సౌదీ అరేబియా అడుగుతున్నారు మన దగ్గర, ఇప్పుడు మీ దగ్గర పెట్టుకోవచ్చు ఆ స్ట్రాటజీ. మనకి ల్యాండ్ చాలా ఉన్నాయి, మన కోస్ట్ లైన్ చాలా పెద్దది. ఓకే, నో ప్రాబ్లం, మీరే ఖర్చు, మీ డబ్బులు మాకు రెంట్ ఇస్తారు మీరు. ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ మనకి. సో అది ఇప్పుడు ఉన్న ప్రయారిటీ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఈ యుద్ధం రేపు ఆగిపోతే కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడానికి టైం తీసుకుంటుంది, ఎస్. కానీ ఆ టైం దాకా మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలో చూసుకోవాల్సి వస్తుంది. మనకి మెయిన్ ప్రాబ్లం ఎల్పిజి దగ్గర వస్తుంది. డీజిల్, పెట్రోల్ తర్వాత కూడా మనం చూసుకోవచ్చు, రష్యా దగ్గర తీసుకుంటున్నాం, మన ప్రాబ్లం లేదు. కానీ రేట్లు పడిపోతాయి, ఎస్. ఒక 70 దాకా మొత్తం స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేస్తే 75కి వచ్చేస్తుంది పర్ డాలర్. కానీ పాత సిస్టమ్ లాగా 50కి వెళ్ళదు. సో దాట్ విల్ స్టే 70 దగ్గర ఉంటుంది. అది యుఎస్ మీద ఉంటుంది. వాళ్ళు మొత్తం మార్కెట్లో నింపేస్తే వాళ్ళు రేపు 40% వాళ్ళు అమ్ముతారు చూడండి మిగతా దేశాలకి. అది రేపు 60% చేస్తే దెన్ వరల్డ్ విల్ బీ ఫ్లడెడ్ విత్ ఆయిల్. ఎకనామిక్స్ అంటారు సప్లై అండ్ డిమాండ్. సప్లై ఎక్కువైపోతే రేట్ పడిపోతుంది, సప్లై తగ్గినప్పుడు రేట్ ఎక్కువైతుంది. ఇది మెయిన్గా. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడున్న చాయిస్ ఏం లేదు. నెక్స్ట్ 2-3 డేస్లో మనం చూడాల్సింది. దీంట్లో పాకిస్తాన్ ఏం చేయలేరు, చైనా ఏం చేయలేరు, రష్యా కూడా ఏం చేయలేరు. దిస్ ఇస్ ప్యూర్లీ ఇరాన్ మీద ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇరాన్ ఇప్పుడు. ఓకే, ఇంగ్లీష్లో అంటారు అదర్ గై బ్లింక్. ఎవరు ముందు బ్లింక్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ కోచ్ గారు.